మన రాష్ట్రంలో మనందరం జాగ్రత్తగా వాడుకునే ఒక సామెత ఉంది. నాకు లేదు అంటే ఒక కన్ను పోతుందిట, ఎదుటి వాడికి ఉంది అంటే రెండు కళ్ళు పోతాయంట. అలాగే ఉంది ఎవరి పరిస్థితి. భారతదేశం ఎదిగిపోతున్నదో దాన్ని ఎలాగైనా అరికట్టాలి అని చెప్పి రాత్రి పగలు నిద్రపోకుండా అమెరికా ప్రెసిడెంటు, ఇటుపక్క చైనా, వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు భారతదేశాన్ని ఎలా తొక్కేయాలా అని. అలాంటి వాటి స్థానం గురించి మీకు ఒకసారి చెప్తాను. అమెరికా యొక్క జీడిపి మొత్తం కలిపి $30 ట్రిలియన్ అండి. దానికి ఉన్న అప్పులు ఎంత తెలుసా అండి? $40 ట్రిలియన్. మామూలుగా మనం చెప్పుకోవాలంటే, సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తికి 3 కోట్ల రూపాయలు ఆస్తి ఉందనుకోండి, అతనికి 4 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టుగా అన్నమాట. అలాగే ఇప్పుడు చైనా పరిస్థితి ఎలా మారిందంటే, దాని మొత్తం జీడిపి $20 ట్రిలియన్, దానికి ఉన్న అప్పులు $60 ట్రిలియన్. ఇంతవరకు మనం ఎప్పుడు అమెరికానే ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళం. ఇది ఏదో రోజున ఐపీ పెట్టేస్తుందో బాబు అని. ఆ సంగతి గ్రహించే చాలా దేశాలు, ప్రత్యేకంగా ఫ్రాన్స్ కానీ, లేకుంటే భారతదేశం కానీ, ఇలా కొన్ని తెలివైన జర్మనీ, అంతకన్నా ముందుగా గ్రహించింది జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర అక్కడ పాత బంగారం ఉంటే ఆ పాత బంగారం మొత్తం తీసుకొచ్చి అమ్మేసి కొత్త బంగారం చేసుకుని తీసుకెళ్ళిపోయాడు పెట్టకుండా. ఎందుకంటే అమెరికా ఎప్పుడు దివాళా తీస్తుందో వాళ్ళకి తెలియదు. పెద్ద సొమ్ము, అందులో ఆ దేశం సొమ్ము అక్కడ వాడి దగ్గర వదిలేయటం దేనికని చెప్పేసి రేపొద్దున ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి, రష్యా యొక్క ఆస్తులన్నీ ఎలాగా వాళ్ళు ఫ్రీజ్ చేశారో, స్తంభింపు చేశారో, అలాగే మా ఆస్తులు కూడా స్తంభింపు చేస్తారేమో అని చెప్పి ఆ యొక్క దేశంలో ఉన్న బంగారం మొత్తం ఎత్తుకొచ్చేసాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు. అలాగే భారతదేశం కూడా అక్కడ ఉన్న బంగారాన్ని స్లోగా, మన మోడీ గారు ఉన్నారు కదా, తాను ఒప్పించగా అని చెప్పి అనే విధిలో మొత్తానికి తీసుకొచ్చాను. ఇంకా కొద్దిగా ఒక 1 or 2 ఫ్లైట్స్ ఉంటే ఉండొచ్చు బంగారం. మన దేశానికి బంగారం ఫ్లైట్స్ లెక్కలో పెట్టుకోవాలండి. అని ఇంకా 2 విమానాలు సరిపోయే సరుకు ఉందన్నమాట అమెరికా దగ్గర మంది. మెల్లిగా లాక్కొచ్చేస్తారండి మన మోడీ గారు. గుజరాత్ అయింది కదా, అదొక మంచి పని చేసాం. సరే, ఇప్పుడు ఏంటి చైనా పరిస్థితి చూద్దాం. $20 ట్రిలియన్ జీడిపి ఉన్న ఈ యొక్క చైనాకి $60 ట్రిలియన్ అప్పులుంటే, ఈ $40 ట్రిలియన్ అప్పుని తీర్చగలుగుతుందా? అసంభవం అంటే అసంభవం. ఇది తల కింద తపస్సు చేసినా జరిగే పని కాదు. ఇప్పటికే చైనాలో ఆర్థిక సంక్షోభం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ సుమారు ఏంటంటే ఒక గోస్ట్ సిటీస్, అంటే చాలా అపార్ట్మెంట్లు కట్టేసినా సరే అక్కడ మనుషులు ఎవరు నివసించడానికి ఇష్టపడల. అలాంటివి ఇప్పుడు అక్కడ చాలా ఉన్నాయి మరి, సుమారు 51 వరకు అలాంటి గోస్ట్ సిటీలు ఉన్నాయంట. ఒక పట్టణం కమ్యూనిటీ కట్టేసరికి కానీ అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క ఆ దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లా. మరి ఇంతవరకు పెట్టుబడి పెట్టిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి దేవుడే దిక్కు. వీళ్ళ సంగతి కూడా గ్రహించిన జపాను ఒక 7-8 నెలల ముందు నుంచి గ్రహించి అక్కడ ఉన్న పెట్టుబడులన్నీ కూడా మెల్లిగా లాక్కొచ్చేస్తున్నది. వచ్చి ఎక్కడ పెట్టుబడి పెడుతున్నది? భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నది. అక్కడ బ్యాంకులందరికీ అక్కడ ప్రధానమంత్రి చెప్పారన్నమాట, చైనా అది ఎప్పుడైనా మునిగిపోతుంది, మనకి సేఫ్ అవెన్యూ భారతదేశం కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని బ్యాంకులు కానీ చెప్తే, ఆ బ్యాంకులన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఇండియాలో ఆ డబ్బులన్నీ పార్క్ చేస్తున్నాయి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లు కూడా భారతదేశంలోనే చేస్తాయి. మరి చైనా పరిస్థితి ఏంటి? చైనా ఇవాళ కాకపోయినా సరే, రేపైనా సరే ఐపీ పెట్టడానికి ఏమాత్రం వెనకాడదు. అక్కడ పరిస్థితులు అలాగే ఉంటాయి. దానికి తోడుగా ఇప్పుడు ఏదో ప్రిస్టేజ్కి పోయి తైవాన్ని కలుపుకుందాం ఉందనుకోండి, అది కలుపుకుంటే
ఉక్రెయిన్ మీద దాడి చేసి రష్యా ఎలా దెబ్బతిందో, అదేవిధంగా అమెరికా ఇరాన్ మీద దాడి చేసి ఎంత నష్టపోతున్నాదో చూస్తున్నాం కదా. దానికన్నా మరింత ఘోరమైన స్థితిలో చైనా ఉంటుందండి. చైనా ఏమనుకుంటున్నాడంటే, నాకు నార్త్ కొరియా నుంచి వాడు సపోర్ట్ ఇస్తున్నాడు కదా, అది జపాన్ను ఇటుపక్క రాకుండా వాడు చూసుకుంటాడులే అనే చైనా ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు నార్త్ కొరియా వెళ్ళాడు 2 రోజులు ఈ విషయాలు మాట్లాడుకోవడానికి. బహుశా అక్కడ అతను కూడా ఎస్ బాస్ నేను నీతో పాటు ఉంటానని చెప్పి ఉంటాడు. నువ్వేం లేదయ్యా బాబు, మనకి పద్మవ్యూహంలోకి బయటికి వ్యక్తి అభిమన్యుడు బయటికి వెళ్లకుండా ఎలాగా వాళ్ళు అడ్డుపడ్డారు సైనికుడిలాగా, అలాగా ఇక్కడ వీడు నార్త్ కొరియా వాడు వెళ్ళి అడ్డుపడతాడనమాట. సో ఇంకా అక్కడ ఊరుకోవచ్చు కాక ఫిలిప్పీన్స్ కానీ ఆ తర్వాత ఆ పక్కన ఉన్న దేశాలు కానీ ఏవి కూడా ఊరుకోవు. అమెరికా ఊరుకోదు, మనము ఊరుకోము భారతదేశం కూడా. ఎందుకంటే వాడు తైవాన్ని ఆక్రమిస్తే ఆ చిప్ ఇండస్ట్రీ మొత్తం కూడా వాడు ఆధీనంలోకి వెళ్తే వాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రపంచానికి నియమిస్తాడు. అంతేకాకుండా మన మీద కూడా వాడు ఆధిపత్యాన్ని పెంచడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని మన దేశం కూడా డైరెక్ట్గా అటాక్ చేసినా చేయవచ్చు, లేకుంటే ఇండైరెక్ట్గా చేస్తే సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దెబ్బతో చైనా యొక్క ఆర్థిక పరిస్థితి మరింత దివాలా తీసి ఆ దేశం బ్రేకప్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఇది మీకు చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. చైనా బ్రేకప్ అవుతుందా? సర్టన్లీ అండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇది నిరంకుశ పాలనలో యువతరం అసలు ఏమాత్రం హ్యాపీగా లేరు. వాళ్ళు ఎన్నిసార్లు ప్రొటెస్ట్ చేసినా సరే అవి ఎక్కడా కూడా బయటకు రానివ్వట్లేదు. ఎప్పుడైతే దేశం బలహీనమవుతుందో ఆర్థికంగా, యువత పుంజుకుంటారో దానికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు అనేక మంది ఉంటారు మన జంజీలకి. అలాగా చైనా కూడా ముక్కలు అవటానికి అవకాశం ఉంది. ఒక యుద్ధం వచ్చిన తర్వాత మరొక దేశం బాగా బలహీనమవుతుందండి. 1970లో మన బంగ్లాదేశ్ని విడిపించినప్పుడు మనం 4-5 సంవత్సరాల పాటు మన దేశం ఎంతో విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆర్థికమైన ఇబ్బందులు మనకు కలిగి ఉన్నాం అప్పట్లో. మరి ఇప్పుడు కూడా మన అమెరికాని చూస్తున్నామంటే అమెరికాలో చాలా కష్టపడుతున్నారు ఆర్థికంగా. ప్రజలు కూడా మనుషులు చనిపోతున్నారు. ఆయుధాగారం మొత్తంలో ఆయుధాలన్నీ పోయాయి. ఇంక ఏమీ లేకుండా పిచ్చోడు వాడు అలాగే నెట్టుకు వస్తున్నాడు అంతే. ఇప్పుడు ఒకప్పుడు ప్రపంచంలో పెద్ద పోలీసుగా వ్యవహరించిన అమెరికాని కేర్ చేసేవాడే లేడు. వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు అలా దిగజారిపోయాయి. మరి ఇలాంటి పరిస్థితులు చైనాకి ఇంకా వస్తాయి. ఎందుకంటే అమెరికాకి కొంత వాళ్ళ డాలర్ ఆధిపత్యం ఉంటుంది. ఒకవేళ కనుక ఇదే నిజమై $20 ట్రిలియన్ జీడిపి ఉన్నటువంటి చైనా $60 ట్రిలియన్ అప్పులున్నాయన్న సంగతి ప్రజలు గ్రహిస్తే చాలా ఘోరంగా ఉంటుంది చైనా పరిస్థితి. అందుకని చెరపకురా చెడేవు, అన్ని దేశాలకి అప్పులు ఇచ్చేసి ఆ భూభాగాలు కబ్జా చేసుకుందామనే ఆలోచనతో ప్రపంచాన్ని వినాశకుడిగా ప్రపంచంలో ప్రతి చోట ఎక్కడైతే ఎవరైతే ఆపదలో ఉంటారో వాడి దగ్గరికి వెళ్ళి అప్పిచ్చేసి మన డైలీ ఫైనాన్సెస్ ఉంటాడు సరే అలాగే వెళ్ళిపోయి ఇచ్చేస్తాడు వీడు మళ్ళీ ఆ పక్కవాడు డబ్బు కట్టాలని ఎక్స్పెక్ట్ చేయడు. వాడి మొత్తం ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా లాక్కుందామని ప్రయత్నం. మరి అలాంటి చైనా ముక్కలు కావడం, అంతేకాకుండా దివాళా తీయటం కూడా త్వరలోనే మనం 1 or 2 yearsలో ఖచ్చితంగా చూస్తామని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సియోమి ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.